ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, షార్ట్గా ఈడీ. ఈ మధ్య ఈ పేరు వినని వారు ఉండరు. న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే చాలు గంటలో కనీసం 2 సార్లైనా వినిపిస్తుంది ఈడీ పేరు. ఫలానా వారిని అరెస్ట్ చేశారని, సోదాలు చేశారని, ఆస్తులు అటాచ్ చేశారని ఇలా సాగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈడీ ఎప్పుడు వచ్చింది, చట్టాలేంటి అనే వాటి జోలికి వెళ్ళడం లేదు. కానీ ఈడీ గడిచిన 10 ఏళ్లలో ఏం చేసింది అంటే ఎన్డీఏ సర్కార్లో ఎలా పనిచేసింది అన్న దానిపై ఒక లుక్ వేద్దాం. 10 ఏళ్ళు చిన్న పీరియడ్ కాదు. ఈ 10 ఏళ్లలో ఈడీ చేసిన పనులు, సాధించిన ఘనతలు, చేసిన సంచలనాలు అన్నీ ఇన్ని కాదు. గడిచిన దశాబ్ద కాలంలో ఈడీ అరెస్టులు ఏకంగా 2500% పెరిగాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఎస్, ఈ 10 ఏళ్లలో గతంతో పోల్చితే ఈడీ అరెస్టులు 2500% పెరిగాయి. దీనికి అంత పవర్ ఇచ్చింది 2002లో వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. అయితే యూపీఏ హయాంలో కంటే ఎన్డీఏ హయాంలో ఈడీ దూకుడు పెరిగిందని చెప్పాలి. అయితే ఈ 10 ఏళ్లలో ఈడీ రాడార్లోకి వచ్చిన వారిలో ఎక్కువ మంది పొలిటీషియన్సే అనే చెప్పాలి. లేటెస్ట్ అరెస్ట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అంతకుముందు కవిత. అయితే ఒకసారి ఈడీ డేటాపై ఫోకస్ చేస్తే యూపీఏ హయాంలో ఈడీ నమోదు చేసిన కేసులు 1797, అదే ఎన్డీఏ హయాంలో 5155 కేసులు. అయితే యూపీఏ హయాంలో ఛార్జ్ షీట్లు నమోదైంది మాత్రం జస్ట్ 102 మాత్రమే. ఎన్డీఏ హయాంలో 1281. కౌంట్ పెరిగిన నమోదైన కేసుల సంఖ్యతో కంపేర్ చేస్తే ఈ కౌంట్ కూడా తక్కువే. 2005 నుంచి 2014 మధ్య ఈడీ 84 సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించింది. 2014 నుంచి 2024 మధ్య ఈ సంఖ్య 7300. ఇక అరెస్టుల సంఖ్య చూసుకుంటే యూపీఏ హయాంలో 29 ఉన్నాయి, ఎన్డీఏ హయాంలో ఆ సంఖ్య 755. అయితే యూపీఏ హయాంలో ఈడీ 5086 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తే అదే ఎన్డీఏ హయాంలో 1,21,618 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే యూపీఏ హయాంలో ఎలాంటి ఆస్తులను స్వాధీనం చేసుకోలేదు ఈడీ, కానీ ఎన్డీఏ హయాంలో మాత్రం 15,710 కోట్ల విలువైన ఆస్తులను మాత్రం పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అయితే ఇన్ని కేసులు నమోదు చేసినా, ఇన్ని ఆస్తులు జప్తు చేసినా ఇప్పటి వరకు కన్విక్ట్ అంటే నేరం రుజువైంది మాత్రం జస్ట్ 63 కేసుల్లో మాత్రమే. మిగిలిన కేసులన్నీ ఇంకా విచారణలోనే ఉన్నాయి. గడిచిన 10 ఏళ్లలో అన్ని విషయాల్లో దూకుడు ప్రదర్శించింది ఈడీ. గత 10 ఏళ్లలో కేసుల నమోదు సంఖ్య 3 రెట్లు పెరిగింది. సోదాల విషయాల్లో 86 రెట్లు, అరెస్టులు 26 రెట్లు, జప్తులు 24 రెట్లు, ఛార్జ్ షీట్ల సంఖ్య 12 రెట్లు. ఇలా ప్రతి విషయంలో పెరగడమే కానీ తరగడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిందితులను అప్పగించాలంటూ పలు దేశాలకు రిక్వెస్ట్ లెటర్లు పంపింది ఈడీ. మొత్తం 43 మందిని తమకు అప్పగించాలని కోరింది. ఇందులో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సంజయ్ భండారీలు కూడా ఉన్నారు. సో గణాంకాలు గొప్పగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఈడీ ఫుల్ జోష్పై ఉంది. కానీ ఆరోపణలు, విమర్శలు కూడా అదే స్థాయిలో పెరిగాయి ఈ 10 ఏళ్లలో. ఈడీ, సిబిఐ లాంటి ఏజెన్సీలు కేంద్ర పెద్దల చేతుల్లోని కీలు బొమ్మగా మారిందన్న విమర్శలు చాలా మంది నుంచి వినిపిస్తూ ఉన్నాయి. एक और चीज देखिए, विपक्ष के हर नेता पर कोई ना कोई केस है. ईडी, सीबीआई, इनकम टैक्स, सारे के सारे विपक्ष के नेताओं के पीछे पड़े रहते हैं, मगर एमआईएम के नेताओं के खिलाफ कोई केस नहीं है. सिर्फ विपक्ष पर आक्रमण होता है. नरेंद्र मोदी जी अपने लोगों पे कभी आक्रमण नहीं करते. ఇలా ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే కాదు, దేశంలోని అనేక పార్టీల నేతలు ఈడీ, సిబిఐ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈడీ నమోదు చేసే కేసుల్లో మాజీలతో పాటు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉంటున్నారు. 2023లో రాజకీయ నేతలపై ఈడీ నమోదు చేసిన కేసులు 176. పోలీస్ స్టేషన్లో ఎంత ఫాస్ట్గా అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో అంతే స్పీడ్లో ఈడీ కేసులు నమోదు చేస్తుంది. అయితే గత 10 ఏళ్లలో నమోదైన కేసులతో కంపేర్ చేస్తే ఇది 3% ఉన్న గత 2 ఏళ్లలో మాత్రం నేతలపై కేసులు బాగా పెరిగాయి. అందుకే విపక్షాల విమర్శలకు బలం చేకూరుతుంది. మొత్తంగా ఈ విమర్శలకు బీజేపీ నేతలు కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో జస్ట్ 3% మాత్రమే పొలిటికల్ లీడర్స్ ఉన్నారని, మిగిలిన వారంతా వ్యాపారవేత్తలు, అధికారులే ఉన్నారంటున్నారు బీజేపీ నేతలు. అంతేకాదు లక్షల కోట్ల విలువైన అక్రమాస్తులను ఈడీ సీజ్ చేసిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఈడీకి అపరిమిత అధికారాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ అయితే నడుస్తోంది. ముందుగా ఈడీ సోదాలు జరగడం, వెంటనే ఆయా కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం, అధికార పార్టీకి ఇవ్వడం, ఆ తర్వాత కేసులు సైడ్ అవ్వడం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఈడీ డైరెక్టర్ కె మిశ్రా విషయంలో కూడా మోడీ సర్కార్కు సుప్రీంకోర్టు తలంటింది. ఎందుకంటే ఆయన పదవీ కాలాన్ని అనేక సార్లు పొడిగించింది కేంద్రం. దీనికి అనేక సాకులు చెప్పింది. చివరికి సుప్రీంకోర్టు అస్సలు ఒప్పుకోకపోవడంతో తొలగించక తప్పలేదు. ఆ తర్వాత కూడా ఈడీకి పర్మనెంట్ డైరెక్టర్గా నియమించలేదు కేంద్రం.
ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్గా రాహుల్ నవీన్ ఉన్నారు. కేంద్రం శాశ్వత నియామకం మాత్రం చేపట్టడం లేదు. ఎందుకనేది అర్థం కాని ప్రశ్న. అంతేకాదు, ప్రతిపక్ష నేతలపై నమోదైన కేసుల్లో ఇన్వెస్టిగేషన్ వేగంగా జరుగుతుంది, మంచిదే. కానీ బీజేపీ నేతల ప్రమేయం ఉన్న కేసుల్లో మాత్రం అలా జరగడం లేదని విమర్శలున్నాయి. 2014 తర్వాత రాజకీయ నేతలపై నమోదైన కేసుల్లో 95% మంది ప్రతిపక్షానికి చెందిన వారే కావడం ఇక్కడ గమనించాలి. సో ఈడీ దూకుడు మంచిదే, కేసుల నమోదు కూడా మంచిదే. బట్ అన్ని కేసులను ఒకేలా ట్రీట్ చేయడం, అన్ని పార్టీల నేతల నేరాలను ఒకేలా ట్రీట్ చేయడం కూడా అవసరం. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఈడీ కేసు పెడితే ఆ కేసు చాలా వేగంగా జరుగుతుంది. అదే ఆ పార్టీలోంచి బీజేపీలోకి ఎంటర్ అయితే ఆ నేత మీద కేసు నత్తనడకన నడుస్తుంది. సో ఈ వేరియేషన్ ఉండడంతో ఈడీ మీద కానీ సిబిఐ మీద కానీ పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి, అనేక విమర్శలు వస్తూ ఉంటాయి.